BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోటపట్టణంలో విజయదశమిని పురస్కరించుకొని చేపట్టనున్న జెండా మహోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ప్రతిష్ఠ కార్యక్రమం. పది మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర దుర్మార్గం. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ 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 ధర్మరాజస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవ ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొనాలని భక్తులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలో విజయదశమిని పురస్కరించుకొని చేపట్టనున్న జెండా మహోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ప్రతిష్ఠ కార్యక్రమంలో వైభవంగా జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని చేత పట్టుకుని భూమి మీద కాలు పెట్టిన భంగిమలు చిత్రీకరించిన జెండాగా పిలువబడే చిత్రపటాన్ని పట్టణంలోని లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద ఉంచారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో జెండాను తప్పెటు మేళ తాళాలతో కోట పట్టణంలో ఊరేగింపు చేస్తూ కలిసం కొట్టుగా పిలువబడే శ్రీ కామాక్షిదేవి సమేత సోమేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించారు. బాగా ఆ పక్క పక్కకి జరుపుకుంటే అందరికి అవకాశం ఉంటుంది.
రాష్ట్రంలో కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసి నిర్మించిన 10 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర దుర్మార్గమని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలోని రెడ్డి కళ్యాణ మండపంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశాన్ని విరపు బాలసుబ్రహ్మణ్యం విశిష్టి అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగిన దివంగత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అనధికారికంగా ఒక్క మెడికల్ కళాశాలకు అనుమతి ఇచ్చినందుకు ఆయన సీఎం పోస్టునే తీసేశారని గుర్తు చేశారు. అలాంటిది ఒక్కొక్క మెడికల్ కళాశాలను సుమారు 50 ఎకరాలకు పైగా 500 కోట్లు వెచ్చించి నిర్మిస్తే వాటిని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పాఠశాలల రిజనైజేషన్ కారణంగా 75% విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరుతున్నారన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను నిర్వీర్యం చేస్తే కుట్రపూరిత ఆలోచన నేడు ప్రభుత్వం చేస్తున్నట్లుగా విటపు బాలసుబ్రహ్మణ్యం మండిపడ్డారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి ఇంగిలాల మస్తానయ్య, సురేష్ కుమార్, ఎస్ఎస్ నాయుడు, జీవి రమణ, అలాగే ముత్యాల రెడ్డి, చలపతి శర్మ, దేవరాల నిర్మల, రామచంద్రయ్య, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని యూటీఎఫ్ నాయకులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇదే పని చేస్తుంది. చూడండి, అసలుకి ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం ఆయన కాకుండా ఎక్కడ సెక్రటరీ అయితేనో ఏదేదో జరిగిపోతున్నటువంటి భ్రమ ఎవరికైనా ఉంటే ఈ 4 ఏళ్లలో ఆ భ్రమ పూర్తిగా పోయిందా పోలేదనే ప్రశ్న. భ్రమగా పడలేదే మనం పడిపోతాం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 5,45,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో తగ్గారు. మనము 4 ఏళ్లలో ఈ సంవత్సరం కూడా కలుపుకుంటే 8. 4 ఏళ్లకు ముందు పనిచేసిన ఉపాధ్యాయులు ఎలా ఉండేది? ఎవరో సమాధానం చేయడానికి కొత్త ఉపాధ్యాయులు రాలేదు కదా. మనమే కదా అప్పుడు కూడా అడిగినా ఇప్పుడు అడిగినా పాపం మన వల్ల ఏంటంటే అప్పుడు కూడా ఎక్కున్నారు కదా. ఎందుకని 4-5 ఏళ్లలో కరోనా అయిన తర్వాత కలుపుకున్నట్టుగా అయితే 8,75,000 మంది పిల్లలు వెళ్ళిపోయేటట్టుగా చేశారు. ఇంకొక వాక్యం చెప్పాలంటే వెళ్ళిపోవడమే. బిడ్డ గవర్నమెంట్ పని నుంచి వెళ్ళిపోవాలి, భారం తగ్గిపోవాలి చేస్తారు. మన జోలికి ఏమవుతుందని బయటలో డైరెక్ట్గా పనికి రావడం అనేది మొదటి ఇదే ఒకటి కొనసాగినట్లయితే చేస్తున్నారు, తల్లిదండ్రులు ఖర్చు చేస్తున్నారు.
బిడ్స్ అడిగారు. మొదటి 4 కాలేజీలు గవర్నమెంట్ ల్యాండ్ కదా, గవర్నమెంట్ కట్టిన బిల్డింగ్లు కదా. ఏం చెప్తారు ప్రభుత్వం? మేము నాణ్యంగా నడపలేము, ప్రైవేట్ వాళ్ళు మాత్రమే న్యాయంగా నడపగలరు. ఓ పేదలారా మీకు మంచి వైద్యం కావాలంటే, ఓ పిల్లలారా మీకు మంచి మెడికల్ కాలేజీ కావాలి అనడమైతే ప్రైవేట్ అయితే జరుగుతుంది, గవర్నమెంట్ అయితే జరగదు. అందువల్ల గవర్నమెంట్ దాన్ని ప్రైవేట్కి ఇవ్వాలని నిర్ణయించామని మనం ఒక ప్రకటన చేస్తాం. నిశ్చితంగా గవర్నమెంట్ నాణ్యంగా నడపదు, గవర్నమెంట్ మెరుగ్గా చదువు చెప్పదు అని చెప్పి అందుకనే మేము ప్రైవేట్కి ఇస్తున్నామని చెప్పి లిఖితపూర్వకంగా చెప్పారు. దీని అర్థమేమని? గవర్నమెంట్ టీచర్లు చదువు చెప్పరు, గవర్నమెంట్ పాఠశాలలో చదువు రాదు, ప్రైవేట్ కంటే అని చెప్పి మనకు కూడా చెప్పినట్టే కదా. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో అన్నిటికంటే డిమాండ్ ఉండేది ఏంటి? మెరిట్ ఉండే పిల్లలు పోయి దేంట్లో చేస్తారు? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేస్తారు. మరి ఈ సంగతి తెలీదా? ఈ విషయం మీకు తెలీదా? ఎందుకని ఇలా చేశారు? కేంద్రం మాత్రం ఎందుకు ఒప్పుకోనండి? 60% డబ్బులు కేంద్రం ఇచ్చి వాటిని కట్టడానికి ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రైవేట్ వాడికి అంతా కలిసి 5,000 రూపాయలు 60 ఎకరాల భూమి, 5,000 రూపాయలైనా 60 ఎకరాల భూమి ఇచ్చేమనండి. మేము కూడా కొనుక్కుంటాం, యూటీఎఫ్ కూడా కొనుక్కుంటారు. 5,000 రూపాయలు మెడికల్ కాలేజీ వస్తుంటే ఇది 50,000 కాదు. ఏ దుర్మార్గం చెప్పండి. అంటే ఇప్పుడేమవుతుందంటే, లేదమ్మా కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము, అవసరమైతే భవిష్యత్తులో మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాము అని. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా హాస్పిటల్తో సహా నేను అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో ఇంత దుర్మార్గం కళ్ళ ముందర ఈ మెడికల్ కాలేజీల విషయంలో ఇప్పుడే జరుగుతుంది. నరేంద్ర జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి పర్మిషన్ ఇస్తే కోర్టు అడ్డపడితే ఉద్యోగం పోయింది. ఒక ఇంజనీరింగ్ కాలేజీ కోసంగా సీఎం పోయింది. ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇవేమీ అర్థం చేసుకోకుండా, ప్రభుత్వాల విధానాలు ఈ విధంగా ఉన్నాయి కదా అని తెలుసుకోకుండా, ఏదో మనసులో మనం ఉండి అలా అయితే అవుతుంది, ఇలా అయితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటే ఏం జరగదు. ఇది ఒక మెయిన్ విషయం. ఒక యూటీఎఫ్ మాత్రమే ఇలా మీటింగ్లు పెట్టి ఈ ప్రమాదం ఇటుంది, అమాయకంగా ఉండవాలని చెప్పాలి. తిరుపతి జిల్లా వెంకన్నపాలెం గ్రామంలో విజయదశమిని పురస్కరించుకుని శ్రీ ఆంజనేయ స్వామి జెండా మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి జెండాను మేళతాళాలతో గ్రామంలో ఊరేగింపు చేసి కలశం కొట్టు వద్ద ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా గ్రామ యువత స్వామివారిని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. స్వామివారి జెండా తిలకించి మొక్కులు తీర్చుకున్న భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. Shiny
जय श्री राम। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। श्रीरामत्नागे शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं बहुप्रणादं शतसंवत्सरं दीर्घमायुः। श्री अभय आंजनेय स्वामिनः संपूर्ण अनुग्रहविराक्तसिद्धिरस्तु अश्वयमानुष्य मनोवाञ्छदाबलसिद्धिरस्तु सकल मृत्युगण्डदोषपरिहार निवारणसिद्धिरस्तु। श्री आंजनेय स्वामिनः संपूर्ण अनुग्रहविराक्तसिद्धिरस्तु मां रक्षन्तु। जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीराम जय राम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीराम जय राम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीराम जय राम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ जानकी జై బోలో హనుమాన్ కే राम लक्ष्मण जानकी జై బోలో హనుమాన్ కే राम लक्ष्मण जानकी జై బోలో హనుమాన్ కే జై శ్రీరామ్ ఇక్కడికి వెంకన్నపాలెంలో వీళ్ళందరూ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని కూడా మనం మా యొక్క పరిభాషలో ధర్మరక్షకులుగా పేర్కొంటాము. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీడ్గా బుక్కులు పెట్టేది అంతే గంట సేపా జనాలు ఉంటారు కింద పట్టుకో ఇది కూడా కింద పట్టుకో
ఆయన పెట్టేది చెప్పారు 2019 తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 ధర్మరాజస్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవ ఉత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆలయ ఈవో సమక్షంలో శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. రోజువారీ కార్యక్రమాలను తెలియజేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ అధికారులు సూచించారు. ముందుగా దేవస్థానం ఈవోలు రవికృష్ణ గారికి, మా నవీన్కి, అలాగే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అర్చన గారికి, అలాగే మా పార్టీ సెక్రటరీ చిరంజీవి గారికి, జిల్లా పార్టీ కాబోయే రోజుల్లో ట్రెజరర్ మా కోటయ్యకి, అలాగే మా బీసీ జిల్లా నాయకుడు మా రమేష్కి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శ్రీ 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 ముత్యాలమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ యొక్క తిరునాళ్ళు పెద్దలు దశరెడ్డి గారి నాయకత్వంలో అక్కడ 21వ వార్షికోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా 22వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఈ యొక్క ముత్యాలమ్మ తల్లివారి దేవస్థానంలో ఆ తల్లికి రకరకాల అలంకరణలు, రకరకాల పూజలు అక్కడ ప్రజలు అలాగే ఉన్నటువంటి భక్తులు చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం మా అర్చన గారు, అలాగే మా చిరంజీవి గారి నాయకత్వంలో కలవకుండా జరుగుతుంది. ఇక్కడ కూడా భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి దేవాలయం, పెద్ద దేవాలయం కాబట్టి అక్కడ బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే దీనికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి ఆ దేవస్థానానికి. అదంతా కూడా పర్యవేక్షించే బాధ్యత చైర్మన్ గారి మీద అని చెప్పి చైర్మన్ గారికి తెలియజేస్తూ ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఉత్సవాలు ఇది కూడా 22వ తేదీ నుంచి ఇది 2వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ దీంట్లో పాల్గొని ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. అట్లాగే అతి ముఖ్యమైనది శ్రీ 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 ధర్మరాజస్వామి దేవస్థానం శివరాత్రి మహోత్సవ ఆహ్వానం, శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం. ఇది కూడా 20వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం మా శివ ఆధ్వర్యంలో గూడూరులో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ తల్లి యొక్క దీవెనలు తీసుకొని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, అలాగే గూడూరు నియోజకవర్గంలో మా గూడూరు ప్రజలందరికీ కూడా ఈ దేవతల ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని, ఇక్కడ కూడా ఇటువంటి చిన్న అడ్డంకి లేకుండా, చిన్న విషయంలో కూడా వెనక్కి తప్పకుండా మాకు ఉన్నటువంటి చైర్మన్లు, కాబోయే చైర్మన్లు ఆధ్వర్యంలో మా ఈవోలు ఇద్దరు కూడా మంచి ఈవోలు, వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి తెలియజేసి ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా, ఎక్కడ చిన్న అసౌకర్యం కూడా లేకుండా చేయాలని ఈవోలిద్దరు కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు నా గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు ఆ తల్లులు కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాల్ని జయప్రదం చేయవలసిందిగా మీ శాసనసభ్యుడిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట పట్టణంలో విజయదశమిని పురస్కరించుకొని చేపట్టనున్న జెండా మహోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ప్రతిష్ఠ కార్యక్రమం. పది మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర దుర్మార్గం. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం.
గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ 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 ధర్మరాజస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవ ఉత్సవాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని భక్తులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.